వనపర్తి నియోజకవర్గంలో ఇక నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేటోళ్ళు ఇప్పుడు ఒకటే పార్టీలా ఇక జతగడుతున్నారు. అన్న తమ్మి అని మంచిగానే మాట్లాడుకుంటున్నారు. మరి గా ఇద్దరు దోస్తులు ఎవరో ఎరికే కదా. గదే పెద్ద మనిషి జీవన్ రెడ్డి సారు, కేసీఆర్ సారు. నిన్న మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ను కలిసిండు. మరి అటెన్క ఏమన్నాడో మీరే చూడుర్రి. మాజీ మంత్రి మాజీ షెయ్యి పార్టీ లీడరు జీవన్ రెడ్డి సారు నిన్న కేసీఆర్ సార్ను కలిసిండో లేదు, మొత్తం మీద కేసీఆర్ సార్కు జైలు వలుకుతున్నాడు. మళ్ళా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ ముంగలిపోయినుండే, ఇప్పుడు అంతా వెనకపోతున్నది. సీఎం రేవంత్ సారు ఏం చేస్తున్నాడు, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నది అని చెప్పి బగ్గనే అరుచుకున్నాడు. మళ్ళా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. నాకు 2014 ఏదైతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో, నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటున్నాను. అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమ చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. అగ్గో ఇన్నరు కదా, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి మొత్తం మీద అయితే పబ్లిక్ అనుకుంటున్నారు. 2 ఏళ్లల్లా ఏం నౌకరీలు ఇచ్చిరయ్యా, మొత్తం ఆగం చేసిర్రు అనబట్టి. ఇక అటెన్క సీఎం రేవంత్ సార్ చెప్పినట్టే పార్టీ మొత్తం నడుస్తున్నది. గీయల్లా పార్టీ పెద్దలు ఉంటే నన్ను వెనుకకు విలువకూరా, గదంతా ఏం లేదు, అంతా సీఎం రేవంత్ సారే చేస్తున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే కుల్ల చెప్పిండు. పిసిసి ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పిసిసి పనిచేస్తుందా? ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పిసిసి పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను. ఇన్నరు కదా, గిట్లా 6 పారు సీఎం రేవంత్ సారును అరుచుకున్నాక ఇక జగిత్యాల 20 తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెట్టబోతున్నా. చిన్న పెద్ద ఊరు వాడ అందరూ కలిసి రావాలి అని చెప్పి గిట్లా విన్నపం చేసిండు. మళ్ళా ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించే విధంగా వారు ఏదైతే నిర్ణయం తీసుకోవటం, వారు
ఇందులో భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జీవితాల్లో రావాలని చెప్పిన అందరూ కూడా వారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జగిత్యాల్లో మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? అంటే ఎప్పుడు సభ పెడుతున్నారు జగిత్యాలలో? ఎప్పుడు It will be decided in a couple of days. ఇన్నరు కదా గిట్లా పబ్లిక్ కు ఇన్నపం చేసుడే కాదు, పొద్దుగల్ల లేచిండో లేదో మీటింగ్ జాగా చూడనికే గిట్ల కదిలిండు మళ్ళా.